దేశంలో బీజేపీ రాజ్యాంగ హత్యా దినోత్సవం తరపున సిగ్గుచేటని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోరంట కోటేశ్వరరావు, కృష్ణారెడ్డి, ప్రసన్నరాజు, శ్రీనివాసరాజు, వెంకట నరసయ్య తదితరులు బాగున్నారు. నమస్కారం. మొదటిగా ఈ నెల 24వ తారీఖున ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చేసిన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పర్యటన కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఎంతో సహకరించి వార్తని అన్ని ఛానల్స్లో కానివ్వండి, అంతా ప్రింట్ మీడియాలో కానివ్వండి, ప్రముఖంగా ప్రచురించినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు ప్రధానంగా మనం చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో ఆనాటి పరిస్థితుల్లో, ఆనాటి కాలానికి అనుగుణంగా జరిగినటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఉన్నటువంటి అస్థిరకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఎమర్జెన్సీ విధించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ యొక్క ఎమర్జెన్సీని చాకుగా చూపి ఈరోజు బీజేపీ నాయకులు మరి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్రామాలు ఆడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలైనటువంటి సందర్భాన్ని పరిష్కరించుకొని బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున విషాన్ని చిమ్ముతూ ప్రధానమంత్రి మోడీ మొదలుకొని గల్లీ లీడర్ వరకు ఒక గోబెల్స్ ప్రచారం చేసినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజల ముందు దిక్కి ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మనం చూస్తూ ఉన్నాం, మోడీ ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తాం. ఏ విధంగా మరి జర్నలిస్టులను కూడా ఆ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు రాస్తే, అలాగే ఇంటర్వ్యూలు చేస్తే, మీడియా ద్వారా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరిస్తే ఏ విధంగా జైల్లో కుక్కారో, ఏ విధంగా బీజేపీ హింసాత్మక మూక మరి యొక్క జర్నలిస్టులు కూడా ఏ విధంగా. గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు ఆ రోజు 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించడాన్ని ఆయన అది ఒక ఘోరంగా పత్రికల్లో ప్రచారం చేస్తూ ఈ విధంగా తప్పుడు విధానాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ అమలుపరిచిందన్నారు. కానీ ఆ రోజు నేను ఆర్మీలో పనిచేస్తున్నాను. 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన పక్షంలో మన దేశం ముక్కలు అయిపోయేదే. ఇంటర్నల్ వార్ జరిగే టైంలో, అలాంటి టైంలో ఎమర్జెన్సీ విధించి మొత్తం స్టేట్ని కంట్రోల్ చేయడానికి ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ విధంగా ఆ రోజు 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించకపోతే మన స్టేటు ఎన్నో ముక్కలైపోయేది. ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని పరిపాలించడానికి అర్హత కూడా లేకుండా పోయేది. ఆ రోజు మనకు శుభదినం అని చెప్పుకోవాలి, కానీ ఏదో దేశం ఇదైపోయింది, ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ నష్టం చేసింది, ఆ విధంగా మోడీ గారు. ఈరోజు పార్లమెంట్లో పరిపాలన చేతకానటువంటి బీజేపీ ప్రభుత్వం, పరిపాలన విధి విధానం తెలియని బీజేపీ ప్రభుత్వం, భారత రాజ్యాంగంలో ఏముందో చదవని బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని చదవకుండా మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించే బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు భారతదేశ ప్రజల్ని భారతదేశాన్ని కాపాడడం కోసమని ఉక్కు మహిళ భారత ప్రధాని మాజీ ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు కూడా అభినందించినాయి, ఐక్యరాజ్య సమితి కూడా అభినందించింది. మరి అలాంటి ఎమర్జెన్సీని వ్యంగ్యంగా మాట్లాడటం, చదువు సంజలేని మోడీ అండ్ అమిత్ షా ఇద్దరు ఇల్లిటరేట్స్, ఏలుముద్రగాళ్ళు, భారత రాజ్యాంగాన్ని గౌరవించలేని, భారత రాజ్యాంగాన్ని చదవని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని పార్లమెంట్లో అంబేద్కర్ బుద్ధిన్నవాడు ఎవడైనా సరే, చదువుకున్నాడు ఎవరైనా సరే, రాజకీయ నాయకుడు ఎవరైనా సరే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఈ దేశం ఏర్పడి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించారు. అంటే పార్లమెంట్లో అంబేద్కర్ గారు అవమానించారంటే వాళ్ళు చదువు కానట్టే, వాళ్ళు ఇల్లిటరేట్స్ లెక్కే. ఈ దేశంలో మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి హత్యలు చేసి ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఎమర్జెన్సీ ప్రకటించి 50 సంవత్సరాలు అయిందని సంబరాలు జరుపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోదీ గారికి తెలియజేసేది ఏంటంటే, నీ 11 సంవత్సరాల పరిపాలనలో ఎమర్జెన్సీ కంటే 10 రెట్లు ఎక్కువగా ఎమర్జెన్సీ విధించినట్లుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, మీడియా మిత్రులపైనటువంటి దౌర్జన్యాలు,